హలో అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో వంకాయ, ఎండు చేపల కూర చేద్దాం అనుకున్నా అండి. దానికైతే ముందు చేపలు నానబెట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన చేపలు ఇలా ఒక రాయి మీద వేసి బాగా రుద్ది పైన పొట్టు పోయే వరకు కడుక్కోవాలండి. చేపలు కడిగి పక్కకు పెట్టాక టమాటా, ఉల్లిగడ్డ సన్నగా కోసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో నీళ్ళల్లో ఉప్పు, పసుపు వేసి వంకాయలు కూడా పొడువుగా కోసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన చేపలు ఉన్నాయి కదా, కడిగిన చేపల్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డ, వంకాయలు వేసి తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం కరివేపాకు, కొంచెం ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకోవాలండి. దాంట్లోనే 2 చిటికెలు నూనె పోసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చింతపండు రసం పోయాలండి. పోసి బాగా కలిపి మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలండి. మనకి ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా అయ్యే వరకు ఉడకబెట్టుకొని తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసి దించుకోవటం అండి. నాకు అక్కడైతే కొత్తిమీర లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.